హలో అండి. మనము ఇప్పుడు యూకేలోని డర్వెంట్ రిజర్వాయర్ అనే ఒక డ్యామ్‌కెళ్తున్నాము. ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది చాలా పాత కాలంలో కట్టిందనమాట. 1916 ఆ టైంలో కట్టింది. అది కాకుండా ఏంటంటే వరల్డ్ వార్ 2లో ఆహ్, బ్రిటిష్ వాళ్ళు జర్మనీ మీద బాంబులు వేసే ముందర ఇక్కడ అక్కడ వాళ్ళ డ్యామ్స్ మీద వేద్దామని చెప్పి దానికంటే ముందు ఇక్కడ వాళ్ళ ఓన్ డ్యామ్స్ మీద వేసుకొని ప్రయోగం చేసుకున్నారనమాట. ఆ బాంబ్ పేరు కూడా ఇట్స్ కాల్డ్ బౌన్సింగ్ బాంబ్ అంట. సో, అది అది బాంబ్ తర్వాత ఎలా అయింది అని చూపిస్తున్నాను ఈ ఫోటోలో. దాని తర్వాతొచ్చేసి వీళ్ళు మళ్ళీ దాన్ని రీ రీకన్‌స్ట్రక్ట్ చేసేసారనమాట. బావుంటుంది. చాలా డ్రైవ్ అయితే చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంటుంది. వెళ్ళే దారిలోనే క్యాజిల్‌టన్ అని ఒక ప్లేస్ కనిపిస్తుంది. హిల్స్ అవి ఉంటాయి. చాలా బావుంటుంది. అది కూడా ఆ వ్యూస్ కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ మనకి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మూవీ, ఇంకా 'హ్యారీ పాటర్' మూవీ, ఇంకా ఇలాంటి మూవీస్ షూటింగ్స్ అన్నీ గూడా అక్కడ జరుగుతుంటాయన్నమాట. మేమెళ్ళినప్పుడైతే ఏం షూటింగ్ జరగలేదు మీకు చూపిచ్చేదాన్ని లేకపోతే. ఇప్పుడైతే ఆ రిజర్వాయర్‌ని క్లోజప్ నుంచి చూపిస్తా నేను మీకు. ఆ స్టోన్స్‌తో కట్టారనమాట వీళ్ళు. ఆ స్టోన్స్ క్లోజప్ లుక్ అది చూపిస్తాను. రండి. ఒక 6 విలేజెస్‌ని సబ్మర్జ్ చేసి మరి అంటే ముంచేసి మరి ఈ ఒక్క డ్యామ్‌ని ఈ ప్లేస్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి వాడారంట. అయితే ఇప్పుడు అక్కడ పైన నేను మీకు ఒక టాల్ టవర్ లాగా చూపిస్తున్నాను కదా! అది అప్పుడు ఆ ఊర్లో ఉండేటువంటి ఒక చర్చ్ అంట. ఆ టవర్‌ని మాత్రమే గుర్తుగా ఉంటుందని వదిలేశారు. కానీ మళ్ళీ అక్కడ వర్షిప్ కోసం జనాలు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి దాన్ని కూడా సీల్ చేసేసారు. క్లోజ్ చేసేసారనమాట. సో, ఒక డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు 6 విలేజెస్ ఇప్పుడు ఆ నీటి కింద ఉన్నాయని చెప్తారు. మొత్తము రాళ్ళే కనిపిస్తున్నాయి. మరి మధ్యలో సిమెంట్ లాంటిదేం కనిపించట్లేదు. మరి అప్పట్లో ఎలా కట్టేవాళ్ళో మరి ఇలా ఉత్త రాళ్ళతో. మిషనరీలు గూడా అంత మిషనరీస్ గూడా మనకిప్పుడున్నటువంటి మిషనరీస్ అప్పుడుండేటివి గాదు గదా! ఎలా కన్‌స్ట్రక్ట్ చేసేటోళ్ళో. కాకపోతే ఇక్కడ యూకేలో చాలా, చాలా కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు షిప్పుల్లో ప్రిజనర్స్‌ని తెచ్చుకునేవాళ్ళంట. చాలా దేశాలను ఆక్యుపై చేశారు గదా వీళ్ళు. అక్కడి నుంచి షిప్పుల్లో జనాల్ని ఇక్కడ తీసుకొచ్చుకొని వాళ్ళందరితో కూలి పని చేసేవాళ్ళనమాట. ఇక్కడ ప్రిజనర్స్ ఉండే ఆ ప్రిజన్స్ ఒకసారి విజిట్ చేసి చూసామనమాట. చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను కుదిరితే. ఇక్కడ యూకేలో ఒకప్పటి ప్రిజన్స్ ఎలా ఉండేటివి, అప్పట్లో షిప్పుల్లో మన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేని ప్లేస్‌లో వీళ్ళని వదిలిపెట్టేవాళ్ళు. ఎలాంటి బానిసత్వపు బతుకు మన పూర్వీకులు బతికారు ఇక్కడ. అవి చూస్తే అసలు చాలా బాధేస్తుందండి. సరే ఏదైతేనేమి కన్‌స్ట్రక్షన్ ఎంజాయ్ చేద్దాము. వ్యూస్ బావుంటాయి. అదిగోండి స్టోన్ వాల్ కన్‌స్ట్రక్షను. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని ఔటింగ్ లాగా ఇక్కడే భోజనం అది తింటూ ఉంటారు. ఆడుకుంటారు పిల్లలు కాసేపు. బావుంటుంది. చెప్పాను గదా! ఇక్కడ వెదరు కొన్ని నెలలే బావుంటుంది. తర్వాత మళ్ళీ బాగోదు. సో, బాగున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేసి, ఇంక తర్వాత అందరూ తలుపులేసేసుకొని ఇంట్లల్లో కూర్చుంటారనమాట. చూసారు కదా! ఇదే యూకేలో డర్వెన్ రిజర్వాయర్ టూర్ అనమాట. మేము వెళ్ళాము. మీకు చూపిచ్చాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మర్చిపోకండి ప్రతిరోజు 7-9 లోపల ఖచ్చితంగా కనెక్ట్ తెలుగులో ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.